ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు దేవుని సన్నిధి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు విన తండ్రి, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ లైవ్ని ఆశీర్వాదకరంగా జరిగించండి. జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరి కుటుంబాలను దీవించండి అయ్యా. పాటల ద్వారా మీరే మహిమ పొందండి. దైవజనులను బలపరిచి వాడుకొనండి. అనేక అద్భుత కార్యాలను జరిగించండి అయ్యా. ఎటువంటి టెక్నికల్ డిస్టర్బెన్సెస్ ఉండటానికి వీల్లేదు. ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే ఆశీర్వాదకరముగా జరిగించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కొన్ని పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరుద్దాం. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతికాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకు నే పత్రికగా. అతికాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమై ఉండగా నేను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమై ఉండగా నేను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే.
అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నిశ్చితమైన మార్గములో. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నిశ్చితమైన మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపే, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపే, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక పాట పాడుకొని దేవుని నామాన్ని కనబరుద్దాం. హల్లెలూయా.
గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయ లేనిదే నేనేమవుదును, నీ దయ లేనిదే నేనేమవుదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. ఓ నేల రాలిన ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీ రెక్కల నీడయే నాకాశ్రయ దుర్గము, ఏ కీడు మా దరికి రాకుండా నీ కృపను తోడుంచుమా. నీ పాదాల చెంతనే నే పరవశించాలని, నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయ లేనిదే నేనేమవుదునో, నీ దయ లేనిదే నేనేమవుదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
చించుటకు నేనెంతటి దాననయా, నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయా, నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా, నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి, కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటిది. ఏ పాటిదాననయా, నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా, నాపై కృప చూపుటకు ఏ పాటిదాననయా. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి, కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటిది. ఏ పాటిదాననయా, నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా, నాపై కృప చూపుటకు ఏ పాటిదాననయా. మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా, నీ ప్రేమను మరువలేనయ్యా. నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా.
జీవముకై స్తోత్రము యేసయ్యా, ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి, కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటిది. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి, నా పాపము క్షమించి, నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి, ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి, కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటిది. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి, కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటిది. Praise the Lord. Hallelujah. Suresh brother, praise the Lord. Sucharita sister, praise the Lord. Ratna Babu uncle, praise the Lord. Nani brother, praise the Lord. Naga Murali brother, praise the Lord. Prasad brother, praise the Lord. Ratnaji garu, praise the Lord. Baby garu, praise the Lord. Krupa Satya sister, praise the Lord. Balamadhavi garu, praise the Lord. Lazar brother, praise the Lord. ఇంకొక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం.
ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం. కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం నా యేసు నీ స్నేహం. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే హదస్స మందిరం అనే ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, ఫాలో అవ్వండి. సూర్య బ్రదర్ ప్రైజ్ ద లార్డ్, ప్రశాంత్ కుమార్ బ్రదర్ ప్రైజ్ ద లార్డ్, శాంసన్ బ్రదర్ ప్రైజ్ ద లార్డ్, హవీలా ప్రైజ్ ద లార్డ్, బాబీ జార్జ్ బ్రదర్ ప్రైజ్ ద లార్డ్, చరిత సిస్టర్ ప్రైజ్ ద లార్డ్, గీతాంజలి గారు ప్రైజ్ ద లార్డ్, రాజేష్ బ్రదర్ ప్రైజ్ ద లార్డ్, జాన్ బ్రదర్ ప్రైజ్ ద లార్డ్, రమేష్ బ్రదర్ ప్రైజ్ ద లార్డ్, బాబీ బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక పాట పాడుకొని మనం దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. స్టే ట్యూన్డ్.
విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నేను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నేను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నేను స్తుతించెదను. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. ఈ రాత్రి కాలంలో తిరిగి మరలా దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించారు. హల్లెలూయా, స్తోత్రం. విజయ్ కుమార్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. చరిత చెరి, ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ తల్లి. నాగేశ్వర బ్రదర్, ప్రైజ్ లార్డ్. ఎడల సంసోన్, ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. చిన్న నవని, ప్రైజ్ లార్డ్. బాలమాధవి గారు, ప్రైజ్ లార్డ్. జేకర్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, స్తోత్రం. నూతనంగా లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దీవించునుగాక. రాజేష్ గుజ్జర్లపూడి, ప్రైజ్ లార్డ్. సుధాకర్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. టి శంకర్, ప్రైజ్ లార్డ్. బాబీ, ప్రైజ్ లార్డ్. సూర్య, ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రశాంత్ కుమార్, గాడ్ బ్లెస్ యూ తమ్ముడు. దేవుడిని దీవించునుగాక. గట్టూరి కోని, దేవునికి స్తోత్రం. ఇస్మాయిల్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, స్తోత్రం. నూతనంగా లైవ్లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దీవించునుగాక. ఆమేన్. నాగమురళి, ప్రైజ్ లార్డ్. రత్నాజీ బ్రదర్, ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.
హల్లెలూయా, స్తోత్రం. రాజేష్, రిక్కీ, ప్రైజ్ లార్డ్. జాన్ జీసస్, ప్రైజ్ లార్డ్. నానాజీ బ్రదర్, ప్రైజ్ లార్డ్. కట్రు రమేష్, రాబర్ట్ అండ్ హల్లెలూయా. రాయప్ప బ్రదర్, ప్రైజ్ లార్డ్. కోలనాని, ప్రైజ్ లార్డ్ బ్రదర్. సంధ్య మరియా, ప్రైజ్ లార్డ్. షేక్ సల్మా, ప్రైజ్ లార్డ్. లాజర్ పెరికాల, ప్రైజ్ లార్డ్. ప్రవీణ్, ప్రైజ్ లార్డ్. డాన్ సుచరిత, ప్రైజ్ లార్డ్. షిపాక కుమార్, ప్రైజ్ లార్డ్. బేబీ, ప్రైజ్ లార్డ్. రవి రాక్, ప్రైజ్ లార్డ్. తానికొండ రత్నబాబు బ్రదర్, ప్రైజ్ లార్డ్. ప్రవీణ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఈ రాత్రి తన దీవెనల చేత నింపునుగాక. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. ప్రియులారా, మరి ప్రతిరోజు మానకి లైవ్ చూస్తున్న మేమందరినీ కూడా ప్రభు దీవించునుగాక. ఈ రాత్రి మీరు ఏ సమస్యల చేత సతమవుతున్నా, ఏ సమస్యలను మీరు ఫేస్ చేస్తున్నా, ఈ రాత్రి కనికరము కలిగినటువంటి దేవుడు, కృపచూపు దేవుడు మిమ్ములను కనికరించునుగాక. ఆమేన్. ప్రతి క్యాప్, ప్రతి షాలోమ్ బ్రదర్. నవీన్ క్రిష్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, స్తోత్రం. లైవ్ చూస్తున్న మీ అందరికీ దేవుని యొక్క సమాధానం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. ప్రియులారా, ఆధ్యాత్మికంగా దిలీప్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. ఆత్మీకంగా బలపరచబడటానికి ఈ లైవ్ మాకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది అని మీరు చేస్తున్న ఫోన్స్ను బట్టి, మీరు పెడుతున్న వాట్సాప్ మెసేజెస్ను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. హల్లెలూయా. కె శ్రీనివాస్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి ఉదయము దిలీప్, ఎలా ఉన్నారు? బాగున్నాం తమ్ముడు, మీరు ఎలా ఉన్నారు? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా నిమిత్తము అనుక్షణం ప్రార్థన చేస్తూ అనేకులను ఈ లైవ్ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్న మీ అందరినీ కూడా ప్రభు దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, స్తోత్రం. షేక్ సల్మా, ప్రైజ్ లార్డ్. బేబీ, ప్రైజ్ లార్డ్ తల్లి. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, మరి ప్రతి ఉదయము 5 గంటల నుండి 6:30 వరకు జరుగుతున్నటువంటి మార్నింగ్ ప్రేయర్, వాగ్దానపూర్వకమైన సందేశము, అలాగే ఈవినింగ్ 6:30 నుండి జరుగుతున్నటువంటి లైవ్ మరి ఆశీర్వాదకరంగా ఉంటుంది. మేము ప్రతిరోజు మరి అనేక మంది సేవకులు కూడా మరి ఫోన్ చేసి మేము ప్రతిరోజు మీ లైవ్ చూస్తున్నామండి, పాటలు కానీ ప్రేయర్స్ కానీ మీరు చేస్తున్న పరిచర్య చాలా శక్తివంతంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది అని చెప్తున్నారు. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు మిమ్ములను, మీ సేవను, మీ పరిచర్యను, మీ సంఘాన్ని, సంఘ విశ్వాసులను దేవుడు బహుగా దీవించునుగాక. ఆమేన్. గ్లోరీ టు గాడ్. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి ఎవరైనా కోవిడ్తో బాధపడుతుంటే ప్రభు ఈ రాత్రి వారిని ముట్టి స్వస్థపరచునుగాక. యేసు అధికారము కలిగిన నామములో విడుదల కలుగునుగాక. థ్యాంక్ యూ జీసస్. నెగిటివ్ రిపోర్ట్స్ రావాలి. అద్భుతమైన స్వస్థత ప్రభు దయచేయునుగాక. అద్భుతమైన స్వస్థత ప్రభు అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మహిమ కలిగిన దేవుడు తన కృపలో నుండి ప్రతి ఒక్కరిని రాత్రి దీవించునుగాక. సమాధానకర్త అయినటువంటి దేవుడు మిమ్ములను సమాధానముతో నింపునుగాక. స్వస్థపరచు దేవుడు ఈ రాత్రి మిమ్ములను స్వస్థపరచునుగాక.
Oh, release in the power in the name of Jesus. Thank you, Lord. Thank you, Lord. Yes, hallelujah, hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. స్తోత్రం. ప్రియులారా, రాత్రి నిన్న దినాన ఒక అద్భుతమైనటువంటి వర్తమానం విన్నాం. భవిష్యత్తును గురించి భయపడొద్దు అని. ఎస్, నిజంగా మన భవిష్యత్తు మనం దేవుని చేతిలో పెడితే మనము నిశ్చింతంగా ప్రశాంతంగా ఉంటాం. ప్రియులారా, నా భవిష్యత్తు ఏమవుతుందో, నా పరిస్థితి ఏమవుతుందో అని ఆందోళన చెందుతున్నటువంటి నేటి సమాజంలో నిజంగా ఈ మాట ఎంతో మనకు ధైర్యాన్ని కలిగిస్తుంది. హల్లెలూయా. మనము స్కూల్ని, కాలేజెస్ని ఒకసారి గమనించినట్లయితే వాళ్ళు పెద్ద హోల్డింగ్తో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. ఏమని? మీ పిల్లల భవిష్యత్తు మా పలానా స్కూల్లోనే, మా కాలేజీలోనే, ఇదిగో టాప్ ర్యాంకర్స్, అది ఇదని ఇస్తారండి. మనం ఏం చేస్తామంటే వారు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ని బట్టి, వారు ఇచ్చినటువంటి పెద్ద పెద్ద వాటిని బట్టి నిజంగా మా పిల్లల భవిష్యత్తు ఈ స్కూల్లో వాళ్ళని జాయిన్ చేస్తే దీవెనకరంగా ఉంటుంది, బాగా చదువుతారు, లేకపోతే ఈ కాలేజీలో జాయిన్ చేస్తానని ఇలాంటి ఆలోచన కలుగుతుంది. కలిగి వారిని మనం ఆ స్కూల్స్లో, కాలేజెస్లో నిర్భయంగా, నిశ్చింతంగా జాయిన్ చేస్తాం. వేలు వేలు, లక్షల లక్షల ఫీజులు కట్టేస్తాం. అది వేరే విషయం. కానీ భూత, వర్తమాన, భవిష్యత్ కాలములు ఎరిగినటువంటి దేవాతి దేవుని చేతిలో మన భవిష్యత్తు, మనము మన జీవితాన్ని, మన ప్రణాళికలు, మన ఆలోచనలను దేవుని చేతిలో పెట్టడానికి మనం ఎందుకనో కాస్త ఆలోచిస్తాం. ప్రియులారా, కాస్త వెనుకడుగు వేస్తాం. మళ్ళా ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, క్షేమవంతం అంటాం. అనగానే నువ్వు ఆర్టీసీ బస్సును ఖచ్చితంగా ఎక్కుతావు, ఎక్కి చక్కగా ప్రశాంతంగా ఉంటావు, ఈ టెన్షన్ లేకుండా. కానీ దేవునిలోనూ ఉంటావా? దేవుని చిత్తంలో నీవు ఉంటావా? దేవుని చిత్తానుసారమైనటువంటి మార్గాలలో నీవు నడిపించబడినట్లుగా అప్పగించుకుంటావా? ఆయనలో ఉంటే నేను సురక్షితంగా ఉంటాను, ఆయనలో నేను బ్రతికితే, ఆయన చిత్తంలో నేను కొనసాగితే ఏ భయము లేకుండా నేను కొనసాగుతానని అట్టి మనసు, అట్టి నిశ్చింతమైన మనసు నీకుందా ప్రియమైన దేవుని బిడ్డ? ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించు. నీవు ప్రార్థించగా ఆయన ఆలకించాలనుకుంటున్నాడు. నీవు మొరపెట్టగా ఆయన వినాలనుకుంటున్నాడు. నువ్వు ప్రార్థించడానికి నువ్వు మోకరించాలని కోరుకుంటున్నాడు. నువ్వు దేవుని వైపు కన్నులెత్తాలని కోరుకుంటున్నాడు. దేవుని వైపు చేతులు చాపాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ప్రియమైన దేవుని పిల్లలారా, లైవ్ చూస్తున్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, మీ భవిష్యత్తు, మీ యొక్క జీవిత ప్రణాళికలు, మీ యొక్క ఆలోచన విధానాలు ఆశీర్వాదకరంగా, బహుశా దీవెనకరంగా మీ ఆలోచనలు, మీ ప్రణాళికలు రాబోతున్నటువంటి కాలంలో ఎలా ఉంటాయో అన్నటువంటి ఆందోళన చెందుతున్నటువంటి తరుణంలో మీ భవిష్యత్తును గురించి భయపడొద్దు అని దేవుడు చెప్పినప్పుడు నిజంగా మనము, ప్రభువా నేను నిశ్చింతగా మీ చిత్తానికి అప్పగించుకుంటానయ్యా అని మనము ఆ మాట మనసారా మనం చెప్పగలిగితే దేవునికి స్తోత్రం. రాబోతున్నటువంటి పరిస్థితులు ఎంత భయానకంగా, భయంకరంగా, కఠినంగా ఉండబోతున్నప్పటికీ నిన్ను నడిపించేటువంటి వాడు నీ భవిష్యత్తు తిరిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెప్దామా? దేవునికి థ్యాంక్స్ చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు పిల్లలతో మనం అంటూ ఉంటాం, ఏమనంటే
నువ్వు చదువుకోనైనా నీకెందుకు ఫీజుల విషయమై, నువ్వు చదువుకోనమ్మా నీకెందుకు, నేను చూసుకుంటానని. ఎస్, మన బాధ్యత ఎరిగినటువంటి దేవుడు, మన భవిష్యత్తు ఎరిగినటువంటి కన్న తండ్రిగా ఆయన మనకుండగా ఆయన చిత్తానికి రాత్రి నువ్వు అప్పగించుకుంటావా? ఆయన ఇష్టానికి రాత్రి నువ్వు అప్పగించుకుంటావా? ఎస్, ఒక కాలేజీ యాజమాన్యాన్ని నమ్మి, ఒక స్కూల్ యాజమాన్యాన్ని నమ్మి నీ చంటి పిల్లలని, నీ పిల్లలని తీసుకొని వెళ్ళి ఆ స్కూల్లో, కాలేజీలో నిశ్చింతగా రోజంతా జాయిన్ చేసి అలా వారిని పంపించేస్తూ ఉంటావు కదా. మరి దేవుని మీద ఎందుకని నీకు నమ్మకం ఉండట్లేదు ప్రియులారా? దేవుని సన్నిధిని గూర్చిన ఆసక్తి ఎందుకు ఉండడం లేదు? ప్రార్థనా జీవితం, వాక్యానుసారమైన స్థితి, దైవిక భయము నీలో కలగనంత వరకు కూడా నీ భవిష్యత్తు అంధకారంగానే ఉంటుంది ప్రియులారా. నీ భవిష్యత్తు భయానకంగానే ఉంటుంది, సమస్యాత్మకంగానే ఉంటుంది. ఈ రాత్రి ప్రార్థన ఆలకించే దేవుడు నీ జీవితంలో ఒక మహిమ కలిగినటువంటి కార్యమును చేయనుగాక. ఒక ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాలలో, మార్గాలలో ప్రభు నేను నడిపించునుగాక. ఆమేన్. ఇంతవరకు నీ భవిష్యత్తు ఎవరెవరి చేతుల్లోనూ పెట్టావు, ఎవరెవరికో అప్పగించావు. భార్య అంటది, తల్లిదండ్రులు, అత్తమామలు, అయ్యా నా కూతురు భవిష్యత్తుకి నీ చేతుల్లోనేనయ్యా అని నిశ్చింతగా నీ అల్లుడికి అప్పచెప్తావు. మంచిదే. మరి నీ కుటుంబాన్ని దేవుని చేతులు పెడుతున్నావా? దేవుని హస్తాల్లో సమర్పిస్తున్నావా? నా కుటుంబం మీ సన్నిధిలో సురక్షితంగా ఉండాలి. దావీదు భక్తుడు ఒక రోజున దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏమని? నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ప్రభువా, నీవు అన్నావు కదా, నా కుటుంబం నిత్యము మీ సన్నిధిలో ఉండనని అనుగ్రహించండి. హల్లెలూయా. ఏంటంట? నా కుటుంబము మీ సన్నిధిలో నిత్యము ఉండనని అనుగ్రహించండి. ఏ ఆశీర్వాదాన్ని దావీదు గారు కోరుకుంటున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డ, ఏ దీవెన కలగాలని కోరుకుంటున్నాడు? ఏ దీవెన దయచేయమని దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు? నా కుటుంబము నిత్యము మీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని దీవించయ్యా. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డ, నీ కుటుంబం ఎక్కడ ఉంటే నీకు క్షేమం, నీ కుటుంబం ఎక్కడ ఉంటే నీకు దీవెన. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం, 28, 29వ వచనం. యెహోవా నా ప్రభువా, మేలు దయచేదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము, నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. హల్లెలూయా. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్. ఏమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా? ఏమని చేస్తున్నాడు? దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. దేవునికి స్తోత్రం. నా కుటుంబము నిత్యము మీ సన్నిధిలో ఉండనట్లుగా నాకు అట్టి ఆశీర్వాదాన్ని అనుగ్రహించయ్యా. అట్టి దీవెన నా కుటుంబానికి దయచే ప్రభువా. నా కుటుంబం మీ సన్నిధిలో ఉండాలి, నా పిల్లలు నిత్యము మీ సన్నిధిలో ఉండాలి. దేవునికి స్తోత్రం.
నా కుటుంబం మీ సన్నిధికి దూరస్తులుగా ఉండటానికి వీల్లేదు. ఏ దీవెనైనా, ఏ ఆశీర్వాదమైనా నా కుటుంబం నీ సన్నిధిలో ఉన్న తరువాతనే. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని సన్నిధికి దూరం చేసేటువంటివి, ఆత్మీయ జీవితానికి దూరం చేసేటువంటివి ఈ లోకంలో అనేకమైనవి ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, అనేకమైనవి ఉన్నాయి. కానీ ఒకటి, మనము దేవుని సన్నిధిని కోల్పోకుండానట్లుగా, దేవుని సన్నిధికి మనము దూరస్తులము కాకుండానట్లుగా మనము ప్రార్థన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, నన్ను, నా కుటుంబాన్ని నిత్యము మీ సన్నిధిలో స్థిరపరచయ్యా. దేవునికి స్తోత్రం. ఈరోజున అనేక మంది కుటుంబాలలో కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందంటే, తల్లిదండ్రులు ప్రార్థనలో ఉంటే పిల్లలు దేవుని సన్నిధిలో ఉండరండి. పిల్లలు ప్రార్థనలో ఉంటే తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో ఉండరు. భర్త ప్రార్థనలో ఉంటే భార్య ప్రార్థనలో ఉండదు. భార్య దేవుని సన్నిధిలో ఉంటే భర్త దేవుని సన్నిధిలో ఉండడు. ఇలాగూ కుటుంబ వ్యవస్థలో అనేక మంది దేవునికి దూరస్తులుగా, అనేక మంది దేవునికి దూరమైనటువంటి జీవితాలను జీవిస్తున్నటువంటి సందర్భాలు అనేక కుటుంబాలు ఈ రోజున సమాజంలో మనకు కనపడుతున్నాయి. ప్రియులారా, అనేక కుటుంబాలు నేటికి కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి పురుషులు మార్పు చెందకుండా, రక్షణ పొందకుండా దేవునికి దూరస్తులుగానే మారిపోయారు, మిగిలిపోయారు. ఈ రోజున నీ కుటుంబం కూడా అలాగూ దేవునికి దూరమైనదిగాను, దేవుని సన్నిధికి దూరమైనదిగాను ఉంటే ఈ రాత్రి నీ కుటుంబాన్ని దేవుడు ఆయన సన్నిధిలో ఉండను అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఉండనట్లుగా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు దయచేయునుగాక నీ కుటుంబానికి అట్టి దీవెన. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఈ రోజున నీ కుటుంబంలో ఎవరైతే ఇంకా మార్పు లేకుండా ఉన్నారో, మారు మనస్సు లేకుండా ఉన్నారు, రక్షణ లేకుండా ఉన్నారు, ఈ రాత్రి దేవుడు ఆ బిడ్డలకు కూడా మారు మనసు, రక్షణ కలుగు చేయనుగాక. ఆమేన్. ఏ దీవెన కావాలని దావీదు గారు కోరుకుంటున్నాడండి? ఏ ఆశీర్వాదాన్ని కావాలని దావీదు గారు కోరుకుంటున్నాడు? ఏ ఆశీర్వాదం చూసారండి? ఏ ఆశీర్వాదం? నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నా కుటుంబం మీ సన్నిధిలో ఉండనట్లుగా దానిని ఆశీర్వదించండి. నా కుటుంబాన్ని మీ సన్నిధిలో స్థిరపరచండి. అట్టి దీవెన నా కుటుంబానికి దయచే ప్రభువా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలుగునగాక. ఈ రోజున నువ్వు దేవుని సన్నిధిలో ఏ దీవెన నిమిత్తం దేవుని వేడుకుంటున్నావు, ఏ ఆశీర్వాదము నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, ఈ రాత్రి నువ్వు ఈ చిన్న ప్రార్థన చేయి. ఏమని? నా కుటుంబం మీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించయ్యా. నా కుటుంబం మీ కాపుదలలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించయ్యా. నా కుటుంబం మీ కృపలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించయ్యా. నా కుటుంబం మీకును మీ సన్నిధికి దూరముగా ఉండకుండా మీ సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండినట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ కుటుంబంలో ఎవరు కూడా దేవుని కృపకు, దేవుని సన్నిధికి దూరస్తులు కావడానికి వీల్లేదు. ప్రియులారా, ఈరోజు ఎంతమంది దావీదు వలె దేవుని సన్నిధిలో అట్టి ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది ఈ రోజున దేవుని సన్నిధిలో అట్టి దీవెన నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది ఈ రోజున దావీదు వలె అట్టి ఆశీర్వాదాన్ని నా కుటుంబానికి దయచేయమని అడుగుతున్నారు? దేవుడు అట్టి బిడ్డల కుటుంబాలను నిశ్చయంగా ఆయన సన్నిధిలో దేవుడు స్థిరపరచునుగాక, స్థిరపరచి దీవించునుగాక. ఆమేన్. ఎస్.
నిజంగా దావీదు గారికి సమస్తము ఉన్న ప్రియులారా, రాజైనటువంటి దావీదుకి అన్ని విషయాలలో దేవుడు సమృద్ధిని ఇచ్చాడు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని దేవుడు సింహాసనాన్ని ఎక్కించాడు. 12 గోత్రాల మీద రాజుగా, అధిపతిగా దేవుడు చేశాడు. ఏ విషయంలో కూడా కొదువు లేకుండా సంతానం ఇచ్చాడు. స్థారమైన సంతాన భాగ్యాన్ని ఇచ్చాడు. వావ్, దేవునికి స్తోత్రం. మరి నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక అంటున్నాడు. అంటే తను ఇహ సంబంధమైన దీవెన కాదయ్యా, ఇహ సంబంధమైనటువంటి సంపదలు కాదయ్యా, నా కుటుంబం నిత్యము మీ సన్నిధిలో ఉండటమే నాకు నిజమైన ఆశీర్వాదం. హల్లెలూయా. ఈ రోజున చాలా కుటుంబాల్లో ప్రియులారా, చాలా కుటుంబాల్లో మనం చూస్తే వారు ఆశీర్వదించబడ్డామనుకుంటారు, దీవించబడ్డామనుకుంటారు, వారు అన్నిటిలో విస్తరిస్తున్నారు అనుకుంటారు. కానీ ఆ కుటుంబంలో ఒక్కరు మాత్రమే రక్షించబడతారు, ఆ ఒక్కరు మాత్రమే ప్రార్థనకి వెళ్ళేవారిగా ఉంటారు. మరి మిగిలినటువంటి వారండి, ఆ కుటుంబంలో మిగిలిన సభ్యులు ఎవరు కూడా ప్రార్థనకు వెళ్ళేవారిగా కనబడరు ప్రియులారా. ప్రార్థన చేసుకునేవారిగా కూడా ఉండరు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండరు. మరి అది ఆశీర్వాదం అంటారా? ఆ కుటుంబం దీవించబడిన కుటుంబం అంటారా? దావీదు భక్తుడు, దావీదు మహారాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఆశీర్వాదం కావాలి నాకు, ఈ ఆశీర్వాదం ఇచ్చి నా కుటుంబాన్ని స్థిరపరచండి అయ్యా, ఈ ఆశీర్వాదాన్ని ఇచ్చి నా కుటుంబాన్ని స్థిరపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి లైవ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క సహోదరుడు కుటుంబాన్ని దేవుడు ఆ రీతిగా ఆయన సన్నిధిలో వారి కుటుంబాలను నిలిపి దీవించునుగాక. ఆమేన్. అట్టి ఆశీర్వాదమును కుటుంబాలకు దేవుడు దయచేయునుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అదండి, దేవుని సన్నిధిలో మన కుటుంబం ఉండటమే మనకు దీవెన. దేవుని సన్నిధిలో మన కుటుంబం గడపడమే దేవుని యొక్క దీవెన. అది ఆశీర్వాదం అని పిలువబడుతుంది. నిజంగా మీ కుటుంబము ఆశీర్వదించబడింది, ఆశీర్వదించబడిన కుటుంబం అని చెప్పొచ్చు ఇప్పుడు. హల్లెలూయా. మీ కుటుంబంలో అందరూ రక్షించబడ్డారా? అందరూ ప్రార్థించేటువంటి వారేనా? అందరూ మారు మనసు నొందిన వారేనా? అందరూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారేనా? అందరూ ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో ఉండేటువంటి వారేనా? ప్రతిరోజు మానక దేవుని సన్నిధిలో ప్రార్థించేవారేనా? వాక్యమును చదివి ధ్యానించేటువంటి వారేనా? అయితే మీ కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబం. దేవునికి స్తోత్రం. మీ కుటుంబం దీవించబడినటువంటి కుటుంబం, దేవుని వలన దీవించబడినటువంటి కుటుంబం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు స్థితి లేకుండా, ఈ జీవితం లేకుండా, మా కుటుంబం ఆశీర్వదించబడింది, మా కుటుంబం దీవించబడిందని చెప్పుకోవడం ఎంతవరకు దీవెనకరం ప్రియులారా? అందుకనే కీర్తనకారుడు కూడా ఒక మాటని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాడు. కీర్తన 128వ అధ్యాయం 1వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించుదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడును. దేవునికి స్తోత్రం. ఏంటండి? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. ఫలించినటువంటి భార్య,
మన చేతుల కష్టార్జితం మనం అనుభవించడం, మన చేతుల కష్టార్జితం మన కుటుంబం, మన పిల్లలు అనుభవించడం, సమాధానకరమైనటువంటి జీవితం, సమాధానకరమైన కుటుంబం, ఐక్యతతో కలిగినటువంటి కుటుంబం. అందుకని ఈ సందర్భంలో ఏమన్నాడు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నొందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మీ కుటుంబములకు ఇట్టి దీవెన ప్రభు దయచేయునుగాక, ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లాజర్ ప్రైజ్ లార్డ్, జోసెఫ్ గారు ప్రైజ్ లార్డ్, విజయ్ కుమార్ గారు ప్రైజ్ లార్డ్, గీతాంజలి గారు ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రామ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్, ఆశా చందిని ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. లాజర్ అమ్మ ఎలా ఉంది? అమ్మకు ఆరోగ్యం బాగుందా? ఎస్, దేవుడు అమ్మని రాత్రి ముట్టి స్వస్థపరచునుగాక, ఆరోగ్యం ఇచ్చునుగాక, ప్రతి బలహీనత నుంచి దేవుడు విడిపించునుగాక. ఆమేన్. ఎస్ ప్రియులారమ్మ, నా మధ్య ఒక సహోదరుడు పెద్దయిన నా దగ్గరకు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి మరి కుటుంబ విషయాలు అన్నీ చెప్తూ, అంత మంచిగానే ఉంది, అంత బాగానే ఉంది, కానీ ఒక సందర్భాన్ని చెప్తూ, దాదాపు తనకి 50 అలా ఉంటాయండి, ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లు పెడుతున్నాడు. అయ్యా, ఈ లాక్డౌన్లో మొన్న నేను, నా భార్య, నా పిల్లలు కలిసి అందరం కలిసి కూర్చొని భోజనం చేశాం. అలా మా చిన్నప్పుడు ఆ సంఘటన జరిగింది, పిల్లలు చిన్నప్పుడు ఆ సంఘటన జరిగింది. దాదాపు ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది. అలాగూ అందరం కలిసి భోజనం చేశాం. అందరం కలిసి భోజనం చేసిన అని ఒక్కసారిగా బోర్ నేర్చాడండి. ప్రియులారా, ఈ రోజున ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అనేక కుటుంబాల్లో అందరూ కలిసి భోజనం చేసే సందర్భాలు తక్కువ ఉంటాయి. అందరూ కలిసి సంతోషంగా భోజనం చేసే సందర్భాలు తక్కువ ఉంటాయి. అందరూ కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి అనుభవాలు తక్కువ ఉంటాయి. తండ్రి గారు ఒక్కసారిగా కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. చాలా సంతోషం అనిపించింది. అయ్యా, పిల్లలు అందరం కలిసి కూర్చొని భోజనం చేయడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మీ కుటుంబాలలో వాటి ఐక్యతను, సమాధానమును దేవుడు దయచేయునుగాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రశాంత్ కుమార్, ప్రభువా ప్రశాంత్ కుమార్ కుటుంబాన్ని దీవించండి. వాడి తండ్రి గారికి, తల్లి గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి, రేపు సహోదరుడు వాడి బ్రదర్ సౌత్ ఆఫ్రికాలో ఉంటున్నాడు, క్షమాన్ని ఇవ్వండి. నిశ్చయంగా కుటుంబానికి మీ కాపుదల, క్షమం ఇచ్చి, ప్రతి సమస్య, ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవునుగాక. నిశ్చయంగా మీరు కృప చూపి కుటుంబాన్ని దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎస్ ప్రశాంత్ కుమార్, లాజర్, ప్రభువా తమ్ముడు లాజర్ జ్ఞాపకం చేసుకునండి. వారి తల్లిగారిని మీరు ముట్టి స్వస్థపరచండి. గాయపడిన హస్తము చాపబడునుగాక, ప్రతి బలహీనత తొలగిపోవునుగాక. రాత్రి
యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిశ్చయంగా మీ కుటుంబాలలో దేవుడు ఐక్యతను కలిగించునుగాక. సమాధానమును దేవుడు కలిగించునుగాక. ఏక మనస్సును దేవుడు దయచేయునుగాక. సఖ్యతను దేవుడు దయచేయునుగాక. దేవునికి స్తోత్రం. ప్రతి విధమైన గలిబిలి రేపుతున్న ప్రతి విధమైన చీకటి శక్తులు లయమైపోవునుగాక. కుటుంబ వ్యవస్థను పాడు చేస్తున్న ప్రతి దురాత్మలు తొలగిపోవునుగాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఓ లార్డ్. ఒక మాట చూద్దాం ప్రియులారా. నిర్గమకాండం 22:27 మాట. నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. దేవునికి స్తోత్రం. నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఏ సమయంలోనూ ప్రార్థించడానికి తీర్మానం చేసుకున్నావు? బిఫోర్ ఇయర్ అంతా కూడా కొన్ని తీర్మానాలు ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ ఇయర్ చూసినట్లయితే, ఈ సంవత్సరం అంతా కూడా నేను ప్రతిరోజు ఇన్ని వచనాలు బైబిల్ చదవాలి, లేదా ప్రతిరోజు ఇంత సమయం ప్రార్థన చేయాలి, లేదా ప్రతిరోజు ఎవరికొకరికి వాక్యాన్ని నేను అందించాలి, నా సాక్ష్యాన్ని చెప్పాలి, దేవుని సన్నిధికి నడిపించాలి, నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేయాలి, నా కుటుంబం కోసం ప్రార్థన చేయాలి, లేదా వీక్లీ వన్స్ ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిని మానకూడదు, కనీసం లైవ్ అయినా మానుకోకూడదు. ఆ సమయానికి నేను దేవుని సన్నిధిలో కూర్చొని నా సమయాన్ని దేవుని సన్నిధిలో గడపాలి, పనులన్నీ ప్రక్కన పెట్టేయాలి. ఇలాంటి ఎన్నెన్నో తీర్మానాలు చేస్తామండి, ఎన్నెన్నో అనుకుంటాం ప్రియులారా. కానీ బిఫోర్ ఇయర్ ఏదో కొద్దిగా ఉత్సాహంతో కొద్దిగా చేసాం, కానీ దాన్ని కొనసాగించలేకపోయాం. మరలా ఈ సంవత్సరం వచ్చేసరికి కాదు లాస్ట్ ఇయర్ అనుకున్నా కానీ చేయలేకపోయాను, ఈ సంవత్సరం ఖచ్చితంగా చేయాల్సిందే, మరి ఎక్కువగా ప్రార్థన చేయాల్సిందే. ఏది ఇయర్లీ ప్లాన్, ఏది వాక్యం, రోజు బైబిల్, ఏది ఈరోజు ఇన్ని అధ్యాయాలు చదవాలి, ఈరోజు ఇన్ని అధ్యాయాలు చదవాలి, ఈ వచనం చదవాలి అని ఒక మన బైబిల్ ఇయర్లీ ప్లాను అనేదాన్ని మనం ముందు పెట్టుకొని చదవడానికి ప్రయత్నం చేస్తాం. కొద్ది రోజులైన తర్వాత దాన్ని కూడా ఆపేస్తాం, ప్రార్థించడం కానీ. సో ఈ విధంగా మనం చూసినట్లయితే మన ఆధ్యాత్మిక జీవితంలో, మన కుటుంబ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా అలా ఉండకూడదు అనుకుంటాం, ఉండకుండా ఉండలేం. అలా మాట్లాడకూడదు అనుకుంటాం, మాట్లాడకుండా ఉండలేం. అలా చేయకూడదు అనుకుంటాం, చేయకుండా ఉండలేం. సో ఈ రీతిగా కానీ ఈ సంవత్సర ప్రారంభంలో దేవుడు మనతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. దేవునికి స్తోత్రం. నువ్వు మొరపెడితే, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినాలని ఆశపడుతున్నాడు. నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నీ కన్నీళ్లు నాట్యముగా మార్చే దేవుడు, నీ ఆక్రందన, నీ రోదన, నీ వేదన, నీ బాధ దేవుడు త్రోసివేసే దేవుడు కాదండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు, నీ ప్రార్థన వినేటువంటి దేవుడు. కానీ ఒక మాట అంటున్నాడు, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును.
నేను వింటాను, మొర పెడితే నేను వింటాను, ప్రార్థిస్తే నేను వింటాను, తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తే నేను వింటాను. దేవునికి స్తోత్రం. శేఖర్ నా భార్య కోసం ప్రేయర్ చేయండి. ప్రభువా, శేఖర్ని తన భార్యని జ్ఞాపకం చేసుకున్నాను, మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రతి బలహీనత నుండి విడిపించి నార్మల్ డెలివరీ కొరకు బిడ్డను సిద్ధపరచండి. ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవును గాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇంకా ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు? ఎంతమంది వివాహమై గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు? ఈ రాత్రి దేవుడు వారి జీవితాలలో అద్భుత కార్యము చేయునుగాక. ఆమేన్. సిద్ధు, ప్రైజ్ లార్డ్. తమ్ముడు, బాగున్నావా? దేవునికి స్తోత్రం. లైవ్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దీవించునుగాక. మీ వాట్సాప్లోకి, అలాగే మీరున్న గ్రూప్స్లోకి షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు దీవించునుగాక. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఉందండి, హదస్స మందిరం. డైలీ ప్రామిస్ వస్తుంది, ఈ కొన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి. తప్పకుండా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ పరిచర్య, ఈ చిన్న పరిచర్యల మీరు సపోర్టర్స్గా ఉంటూ సహకారులుగా ఉంటున్నారు. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రతిరోజు ప్రకటించబడుతున్న ఈ సువర్తమానము అనేక జీవితాలు మార్చబడినట్లుగా, అనేక హృదయాలు వెలిగించేదిగా, అనేక కుటుంబాలలో సమాధానమును, శాంతిని నింపేటువంటిదిగా, ఈ లైవ్ వస్తున్న ప్రతి కుటుంబము దీవెన నొందిన కుటుంబంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, కొంతమంది అంటున్నారు, ఏదైనా ఒకరోజు లైవ్ మిస్ అయిపోతే ఏదో ఒకలాగా ఉంటుందండి. అసలు ఒకరోజు లైవ్ మిస్ అయితే అసలు తట్టుకోలేకపోతున్నామండి. ఎస్ బాలమాధవి గారు, ఎస్ బేబీ, ఎస్ అవునండి. ఎందుకంటే ప్రతిరోజు లైవ్ రావడం, ఈ మొబైల్ స్టోరేజ్ ఫుల్ అయిపోవడం, వాట్సాప్లో మెసేజ్లు, సో ఈ విధంగా డైలీ మైక్లు కానీ ఇవి కానీ కాస్త అప్పుడప్పుడు రాయిస్తూ ఉంటాయండి. దేవునికి స్తోత్రం. చిన్న లక్కీ, ప్రైజ్ లార్డ్. ఏదేమైనప్పటికీ కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ పరిచర్యకు ఇంకా ఆగక సాగిపోవడానికి, మరి మేమైతే ఈ డైలీ ప్రోగ్రామ్స్ని ఆపాలని అనుకోవట్లేదు, ఆగకూడదనే మేము అనుకుంటున్నాము. దేవునికి స్తోత్రం. ప్రతి ఆటంకాన్ని దేవుడు తొలగించి ప్రతి దినము మానక జరిగించున్నట్లుగా దేవుడు తన సేవకులకు ఇటు కృప అనుగ్రహించినట్లుగా, అభిషేకం అనుగ్రహించినట్లుగా పాడుతున్న పిల్లలకి, మాకు ఈ ఎలక్ట్రానిక్స్ ఏమైతే ఉన్నాయో వాటిలో దుష్టుడు క్రియ చేయకుండా, డిస్టర్బెన్స్ చేయకుండానట్లుగా మీ అనుదిన ప్రార్థనలో మానక జ్ఞాపకం చేసుకోండి. మేమును మీ కొరకు మానక మా అనుదిన ప్రార్థనలో మేమును మీ కొరకు చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్, చిన్నల దగ్గర నుండి పెద్దల వరకు కూడా ఒక్కరోజు లైవ్ రాకపోతే ఏదో ఒకలాగా పిచ్చెక్కినట్లుగా, అసలు ఏదో కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. చేసి లైవ్ ఆపొద్దు అని చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం. చిన్న పిల్లలకు కూడా చాలా సంతోషం అనిపించిందండి. హల్లెలూయా. ఎస్, ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడుపుతూ, ప్రతిరోజు ప్రార్థనలో, పాటలలో ఏకీభవిస్తూ, పాడుతున్నప్పుడు కలిసి పాడుతూ, ప్రార్థిస్తున్నప్పుడు వారు కూడా ఏకీభవిస్తూ, వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ, దేవునికి స్తోత్రం. ప్రతిరోజు కూడా దినాల్లో ఒక రేడియో ఉండేదండి, టీవీలు రాకముందు. రేడియో కరెక్ట్గా ఈవినింగ్ ఒక టైం వస్తుందండి. ఆ సమయానికి బయట రేడియో పెట్టేసి అందరూ కూడా చక్కగా వినేవాళ్ళు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆ చర్చి మీద ఉన్నటువంటి మైకులకి కనెక్ట్ చేసేవాళ్ళు. అలా దేవుని యొక్క వాక్యాన్ని వినేవాళ్ళండి.
కానీ ఈ రోజున దేవుడు మనకి మొబైల్స్ ఇచ్చాడు, టీవీ వచ్చింది, అలా రకరకాల ఇవి గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్ అని వచ్చేసినాయి. దేవునికి స్తోత్రం. వాటి ద్వారా మనము ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని ధ్యానించి ప్రార్థించి మనము స్పిరిచువల్గా బలపరచబడుదుముగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎస్, నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి ఒక ఉన్నతమైన అనుభవం ప్రియులారా, దేవుని సన్నిధిలో కనిపెట్టేటువంటి ఒక ఉన్నతమైనటువంటి అనుభవం, ప్రార్థించేటువంటి అనుభవం. నువ్వు ప్రతిరోజు మానక నువ్వు ప్రార్థిస్తూ ఉంటే నువ్వు ఒక ప్రార్థనా పరుడుగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు కంటిన్యూగా నువ్వు ప్రార్థిస్తూ ఉంటే. హల్లెలూయా. ఈ మధ్య చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటారండి. బ్యూటీ పార్లర్కి ఎందుకు వెళ్తారు? మొన్న మధ్య నాకు తెలిసిన ఒక తమ్ముడు బాగా నల్లగా ఉంటాడండి, బాగా నల్లగా ఉంటాడు. సరే, నేను ఒక రోజున నిన్నే కనపడ్డాడు, మళ్ళా రెండో రోజు కనపడ్డాడు. రెండో రోజు కనపడితే ఆ నల్లదనం అంతా కాస్త పోయినట్టుగా అనిపిస్తుంది. ఏంట్రా తమ్ముడు, నిన్న ఒకలాగున్నావు, ఈరోజు ఏందో ఒకలాగున్నావు అంటే మా తమ్ముడు చెప్తున్నాడు, అన్నా నేను ఫేషియల్ చేయించుకున్నాను, అదేదో మట్టి వేయించుకున్నాను, కాస్త మట్టి వేయించుకుంటే కాస్త గ్లో వస్తుంది, అందుకని అది వేయించుకున్నాను అంటాడు. అంటే ఒక ఫేషియల్ దానిలోనికి వెళితే ఆ గ్లో వస్తుంది నాకు అర్థమైపోయింది. అది దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి ప్రార్థించినప్పుడు, మోషే సీనాయి పర్వతం మీదకు వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు తన ముఖాన్ని ఎవరు కూడా చూడలేకపోయారు. దేవునికి స్తోత్రం. తన ముఖాన్ని చూడలేక అందరూ కూడా అడ్డు పెట్టుకున్నారండి ముఖాలకి. వావ్. ఒక వ్యక్తి దేవునితో మాట్లాడుతూ, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో గడిపి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు వారి యొక్క తేజస్సు మారిపోతుంది. ఒక ప్రసన్నత వారి ముఖాలలో, దైవికత వారి ముఖాలలో. దేవునికి స్తోత్రం. కృప వారిలో కనపడుతుందండి. వారి కుటుంబాన్ని కృప ఆవరిస్తుందండి. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు వాక్యమును చదువుతున్నప్పుడు, వాక్యం నేను చదువుతూ ఉంటుంది, నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉంటావు. ప్రార్థించేటువంటి వాడు పాపము చేయడు. ప్రార్థించేటువంటి వారు పాపమునకు దూరముగా ఉంటారు. ప్రార్థించినటువంటి వారే పాపములో పడిపోతారు, రకరకాల ఉచ్చులలో పడిపోతారు. ప్రార్థించేటువంటి వారు దేవుని ముఖాన చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన నిన్ను పాపము చేయకుండా ఆపుతుంది, పాపములో పడనీయకుండా నిన్ను అడ్డుకుంటుంది ప్రార్థన శక్తి. ప్రార్థనలో అంత శక్తి ఉంది ప్రియమైన దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రం. దావీదు పాపం చేసినప్పుడు దేవుని సన్నిధిలో కన్నీళ్లు గార్చి పశ్చాత్తాపడుతున్నాడు. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకయ్యా, త్రోసివేయకయ్యా. నేను పాపం చేసిన మాట వాస్తవమే, పొరపాటు చేసిన వాస్తవమే. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకయ్యా అని కన్నీళ్లతో బ్రతిమలాడుతున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, పాపంలో పడిపోకముందే, పాపం అంటకముందే, అపవిత్రతలో దిగజారిపోకముందే ప్రార్థన అనే ప్రాకారములో నీవు నిలిచి ఉందువుగాక. ఆమేన్. కీర్తనాకారుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. ఎలా ఆశీర్వదించబడతాడు, ఎలా దీవించబడతాడు? భార్య ఫలిస్తుంది, పిల్లలు బల్ల చుట్టూ ఒలీవ. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అట్టి
స్థితి, అట్టి దీవెన, అట్టి కృప దేవుడు మన కుటుంబానికి దయచేయునుగాక. ఫలవంతమైన కుటుంబంగా దేవుడు కుటుంబాన్ని దీవించునుగాక. ఆరోగ్యకరమైన కుటుంబంగా, సమాధానకరమైన కుటుంబంగా, ఆశీర్వాదకరమైన కుటుంబంగా. ధనధాన్యాలు ఉండొచ్చు, వస్తు వాహనాలు ఉండొచ్చు, వెండి బంగారాలు ఉండొచ్చు, మేడలు మిద్దెలు ఉండొచ్చు, పొలాలు స్థలాలు ఉండొచ్చు, బ్యాంకు బ్యాలెన్స్లు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు. కానీ కుటుంబం పచ్చడి ఒలివ మొక్క వలె లేకపోతే, కుటుంబం సమాధానకరంగా లేకపోతే, పగలు ఒక సహోదరి ఫోన్ చేసిందండి. 6 రోజుల నుండి ఇంట్లోకి వెళ్ళటానికి భయం పడుతుంది. బయటే ఉంటున్నానని. తన ఇంట్లోకి వెళ్ళటానికి కూడా, తన ఇంటిలోనికి వెళ్ళటానికి కూడా భయపడే పరిస్థితి ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి దేవుడు ఆశీర్వదించబడిన కుటుంబంగా నీ కుటుంబాన్ని ఆయన సన్నిధిలో ఉంచునుగాక. అట్టి దీవెన కలిగిన కుటుంబంగా దేవుడు నీ కుటుంబాన్ని స్థిరపరచునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కానీ ఒక మాట దేవుడి రాత్రి అంటున్నాడు, నువ్వు మొర్ర పెడితే, నువ్వు ప్రార్థిస్తే, నువ్వు కన్నీళ్లు కాడిస్తే ఆయన ఆలకించే దేవునిగా ఉంటున్నాడు. నీ ప్రార్థనకి ఫలితం ఒకవేళ ఇప్పుడు ఆలస్యం అవుతున్నట్టుగా నీకు అనిపించవచ్చు, కానీ నీవు చేసేటువంటి ప్రార్థన ఎప్పటికీ కూడా వ్యర్థంగా పోదు ప్రియులారా. హల్లెలూయా. నీవు చేసేటువంటి ప్రార్థన ఊరికే పోదు ప్రియులారా. నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలాన్ని సిద్ధపరిచి ఉంచుతాడు. ఆమేన్, ఆమేన్. ఎస్, నీవు అడుగు, దేవుని సన్నిధిలో అడుగు. నీ భర్త రక్షణ కొరకు, నీ భార్య రక్షణ కొరకు, నీ పిల్లల రక్షణ కొరకు, నీ తల్లిదండ్రుల రక్షణ కొరకు, నీ కుటుంబ రక్షణ కొరకు అడుగు దేవుని సన్నిధిలో. కన్నీరు కారు, నీ కన్నీళ్లు వ్యర్థంగా పోవు. వినోద్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. కుమార్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. అరవింద్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం ఏంటంటే, ఒక యవనస్తుడు మరి స్నేహితుల వల్ల సంథింగ్ ఎవరి వల్ల కానీ తను నక్సలైట్లోనికి జాయిన్ అయిపోయాడండి. ఇంటి దగ్గర తల్లిదండ్రులు వెతుకుతున్నారు, కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు, ఎటుపోయాడు, ఏమైపోయాడని. తను నక్సలైట్లో జాయిన్ అయిపోయాడు. వారి యొక్క స్థావరాలని తెలిసిపోయినాయి. వారితో పాటు డ్రెస్ వేసుకొని తిరుగుతున్నాడు. మావోయిస్టుల్లో ఒకడైపోయాడు యవనస్తుడు. ఈ వార్త తల్లికి తెలిసింది, కుటుంబానికి. మీ కొడుకు, మీ బాబు నక్సలైట్లో జాయిన్ అయిపోయాడు, ఇంకా వాడి మీద మీరు ఆశలు వదిలేసుకోవడమే. తల్లి ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది, ఎంతగానో కన్నీరు కార్చింది రోజుల తరబడి. అయ్యో, వాడు అలా అయిపోవటానికి వీల్లేదయ్యా, మీ పని చేయాలి, మీ చిత్తము చేయాలి, మీకు మహిమార్థమైన పాత్రగా ఉండాలి. నేను ఆశపడ్డాను, నేను కోరుకున్నానయ్యా మీ సన్నిధిలో. వాడు చివరికల్లా తన జీవితం అలా ముగించకూడదయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది ప్రియులారా. ఒక రోజున తనకి అలా వారి మధ్యలో ఉన్నప్పుడు ఎందుకో
ఇంటికి రావాలి, ఇంటికి వెళ్ళాలి అని ఒకటే మనసు బలవంతం చేస్తే వారి నుంచి వారికి తెలియకుండా తప్పించుకొని ఆ స్టేషన్కి వచ్చి స్టేషన్ దగ్గర నుండి ఇంటికి వచ్చేసాడు. ప్రియులారా, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు వెతుక్కుంటూ ఆ బాబు యొక్క అడ్రస్కు వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళు ఒకటే చెప్పారు, వాళ్ళ బాబుని దాచిపెట్టేశారు. అసలు కమాండర్ అనేటువంటి వాడు వచ్చాడు, రేపు సాయంత్రం లోపు మీ బాబుని కనుక అప్పగించకపోతే కాళ్ళు చేతులు మొత్తాన్ని తీసేసి గుమ్మం దగ్గర పడేస్తాం, ఎవడు దేనికి పనికిరాడు వాడు ఇంకా అని వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయారండి. తల్లి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది, రాత్రంతా ప్రార్థన చేస్తుంది, ఉపవాసం ఉండి కన్నీళ్లు కారుస్తుంది, దేవుని సన్నిధిలో మొరపెడుతుంది, బహుగా మొరపెడుతుంది. రేపు సాయంత్రానికి వాడిని అప్పగించకపోతే వాళ్ళు అనంత పని చేస్తారేమో నా కొడుకుని, అయ్యో అని కన్నీళ్లు కారుస్తుంది. అద్భుతమైందంటే ఆ మరుసటి రోజు సాయంత్రానికి ఒక న్యూస్ వినపడిందండి. బిక్కు బిక్కుమంటున్నటువంటి భయంతో ఉంటున్నటువంటి వారికి ఒక వార్త వినపడింది. ఎవరైతే ఆ ఇంటి దగ్గరకు వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడో ఆ వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా పోలీసులు కళ్ళు కప్పి తిరుగుతున్నాడు. ఆ రోజు సాయంత్రానికి ఆ వ్యక్తి పోలీసులకు దొరికిపోయాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ రత్నరాజ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఏ వ్యక్తి అయితే తన కాళ్ళు చేతులను తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చెళ్ళాడు ఆ వ్యక్తి పోలీసులకు దొరికిపోయాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే వారి శబదాలు, వారి శాసనాలను దేవుడు చేయగలిగినటువంటి దేవుడు, తిప్పికొట్టగలిగినటువంటి దేవుడు. ప్రార్థనకి ఎంత శక్తి ఉందో కదా ప్రియులారా, ప్రార్థనకి ఎంత బలం ఉందో. నువ్వు ప్రార్థిస్తే, దేవుని సన్నిధిలో మానక కన్నీరు కారిస్తే ప్రార్థనకు ఫలితాన్ని నిశ్చయంగా చూస్తావు. దేవునికి స్తోత్రం. Glory to God. In the name of Jesus. Yes. ఈ రాత్రి నువ్వు ఎవరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నావు? ఏ సమస్య నిమిత్తం ప్రార్థన చేస్తున్నావు? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అప్పుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నావా? ఉద్యోగం నిమిత్తం ప్రార్థన చేస్తున్నావా? వివాహ జీవితం నిమిత్తం ప్రార్థన చేస్తున్నావా? బిజినెస్ కోసం ప్రార్థన చేస్తున్నావా? సమాధానం కోసం ప్రార్థన చేస్తున్నావా? నువ్వు దేని నిమిత్తం ప్రార్థన చేస్తున్నావు? ఈ రాత్రి చూస్తున్న దేవుడు నీ ప్రార్థనకు జవాబు, నీవు మొరపెట్టగా నీ ప్రార్థనకు జవాబు అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తితో ప్రార్థించు, విశ్వాసంతో ప్రార్థించు, పట్టుదలతో ప్రార్థించు, కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించు, రోదన చేస్తూ ప్రార్థించు, విరిగి నలిగిన మనసుతో ప్రార్థించు, గుండెలు బాదుకుంటూ ప్రార్థించు, పశ్చాత్తాపంతో ప్రార్థించు, ఆసక్తితో ప్రార్థించు, విశ్వాసంతో ప్రార్థించు, ధైర్యముతో ప్రార్థించు, కృప దొరుకుతుందని ప్రార్థించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థించు, ప్రార్థించు. దేవుని సన్నిధిలో నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో, ఎంత సమయం ప్రార్థన చేస్తావో, ఎంతగా కన్నీళ్లు కాడుస్తావో, నీ ప్రార్థన వ్యర్థంగా పోదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గ్లోరీ టు గాడ్. ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చేస్తుంది. ప్రార్థన నీ స్థితిని మారుస్తుంది.
ప్రార్థన ఏ పరిస్థితినైనా మార్చగలిగినటువంటి శక్తి ప్రార్థనకు ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రాజేష్ ఊహా హవీలా, దేవుడు తప్పకుండా మీ ఆశను, మీ ప్రయాసను, మీ సమస్య నుండి దేవుడు విడిపించును గాక. ఆమేన్. జన్లో ఒక పాట రాశారు ప్రియులారా, రాజబాబు గారు. ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశీ. ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశీ. హల్లెలూయా. వెంకటేష్, ప్రైజ్ లార్డ్. ప్లీజ్ ప్రేయర్ ఊహా హవీలా. దేవుడు తప్పకుండా మీ సమస్యల నుండి రాత్రి మిమ్మల్ని విడిపించునుగాక. స్తోత్రం. ఎంతమంది షేర్ చేస్తున్నారు? ప్రతి ఒక్కరిని ప్రభు దీవించునుగాక. ఆమేన్. ఈ మాటలు వింటున్న వారి మీదకి ప్రార్థనాత్మ దిగి వచ్చునుగాక. ప్రార్థనాత్మను దేవుడు కుమ్మరించునుగాక. కొంతమంది ప్రార్థించలేకపోతున్నానంటారు. ఈ రాత్రి దేవుడటి ఆత్మను తొలగించి ప్రార్థన పరులుగా దేవుడు చేయునుగాక. దేవునికి స్తోత్రం. వేకునే దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి అనుభవాన్ని దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా, స్తోత్రం. గ్లోరీ టు గాడ్. ప్రియులారా, ప్రతిరోజు రాత్రి 12:30, 1 అలా అవుతుందని అయినా 4 బిలోనే లేచి అవన్నీ కూడా అరేంజ్ చేసుకొని ఆ లైవ్ కావలసినవన్నీ కూడా అన్ని ఛార్జింగ్ పెట్టుకొని అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటే కరెక్ట్గా 5 గంటలకు లైవ్ స్టార్ట్ అవుతుంది. 6:30 వరకు కూడా జరుగుతుంది. అంటే దాదాపు దాని ముందు ప్రయాస ఎంతో ఉంటుంది. ఎస్, హల్లెలూయా. ఎస్, మన ప్రయాస వృధాగా పోదు. నువ్వు వేకువనే లేచి దేవుని సన్నిధిలో గడిపిన ఆ సమయము నీకు జయమే. Lord, in the name of Jesus. ఆశా చాందిని, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దేవుడు తొలగిస్తాడు తల్లి, దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఆశ్చర్యకరమైన కార్యములు చేయగలిగిన దేవుడు, అద్భుతం చేయగలిగినటువంటి దేవుడు, నీ అక్కరలు నీ అవసరతను ఎరిగినటువంటి దేవుడు నీకు సమస్తమును అనుగ్రహించగలడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, సరిగ్గా 31 లాస్ట్ ఇయర్ 20లో 30th నైట్ చాలా వేదనతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, చాలా బరువెక్కిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. 31st నైట్కి ప్రిపరేషన్ చేయాలి. అయ్యో, మేమైతే నిరాధారంగా నిస్సహాయులుగా ఉన్నాం. ప్రభువా, మీరే సహాయం చేయగలిగిన దేవుడు అని అలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వెంకటేష్ కుటుంబం కొరకు తప్పకుండా వెంకటేష్ కుటుంబాన్ని రాత్రి దేవుడు జ్ఞాపకం చేసుకొని తనున్న ప్రతి సమస్యలో నుండి విడిపించునుగాక. ఆమేన్. మనోహర్, మీ ఫ్యామిలీని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని ప్రతి సమస్యకు, బలహీనతకు విడుదలనిచ్చి నెమ్మది కలిగించునుగాక. ప్రియులారా, రాత్రి ఎంతగానో వేదనతో ప్రార్థన చేశాం. ప్రభువా, మీరే, మీ వైపే మేము చూస్తున్నామని. అద్భుతమైందంటే ప్రియులారా, ఉదయానికి దేవుడు ఒక శుభవార్తని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మా అక్కరలు ఎరిగిన దేవుడు, మా అవసరతను ఎరిగిన దేవుడు. ఎవరు ఆఫరింగ్ పంపించారో కనీసం వారు మెసేజ్ కూడా పెట్టలేదండి. చాలా అద్భుత రీతిగా దేవుడు మా అక్కరలను తీర్చాడు. హల్లెలూయా. ఎస్,
దేవుని వైపు చూసినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన ఈ విధంగా మనల్ని ఆదుకుంటాడో ఆయనకే తెలుసండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మహిమ కలిగిన దేవుడు ఏదైనా చేయగలడండి. దేవుని వైపు మనం చూసినప్పుడు ఒట్టి చేతులతో అలా ఆకాశం వైపు చేతులు ఎత్తామండి. ప్రభువా, సంవత్సరం ఆఖరంతం ఏం లేదు, 31st నైట్ భోజనాలు అరేంజ్ చేయాలి, ఏమి లేవు, ఏదైనా వస్త్రాలు ఇవ్వాలని ఏమి లేవు, నిరాధారంగా ఉన్నామయ్యా, మీరే చేయగలరయ్యా అన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్, ప్రియమైన దేవుని పిల్లలారా, మీరున్న అక్కరలేమిటో, మీరున్న అవసరతలేమిటో ఎరిగిన దేవుడు, మీకు సహాయం చేయగలిగిన దేవుడు. నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే ప్రార్థనే పరదేశమందు నిన్ను బ్రతికించెనే, ప్రార్థనే ఎడారిలో దాహమీయునే, ప్రార్థనే నిన్ను నడుపునే, ప్రార్థనే కడకు చేర్చునే. ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశీ. ప్రార్థనే నీ పాప భార మెల్లదించెనే, పరుని దాస్య బంధములను త్రెంచివేసెనే, పరిశుద్ధుని చెంత చేర్చెనే, ప్రాణమునకు సేదదీర్చెనే, పరిశుద్ధుని చెంత చేర్చెనే, ప్రాణమునకు సేదదీర్చెనే. ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశీ. హల్లెలూయా. ప్రార్థనే పరలోక నిధిని తెరచు తాళము, ప్రార్థనే ప్రభు నుండి మనము పొందు సూత్రము, ప్రార్థనే క్షేమ మందిరము, ప్రార్థనే ప్రేమ ప్రాకారము, ప్రార్థనే ప్రేమ మందిరము, ప్రార్థనే క్షేమ ప్రాకారము. ప్రార్థించుచుంటివా ఓ విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశీ. ప్రార్థనే పనివాని చేత ప్రేమ పతాకము, ప్రార్థనే పరలోక రాజ్య విజయ శంఖారావము, ప్రార్థనే విప్లవ పాఠము, ప్రార్థనే పోరాట నియమము, ప్రార్థనే విప్లవ పాఠము, ప్రార్థనే పోరాట నియమము. ప్రార్థించుచుంటివా ఓ విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశీ. హల్లెలూయా. ప్రార్థన మనకు విజయ శంఖరము లాంటిది. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు ప్రార్థించుచున్నావంటే విజయ శంఖమును నువ్వు ఊదుతున్నట్లే. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి మన ప్రార్థన అనేటువంటి విజయపు శంఖమును మనం ఊదుదాం.
వెనుక విరోధంగా లేచిన ప్రతి సమస్యపై, ప్రతి శత్రుత్వముపై, ప్రతి శ్రమపై, ప్రతి శోధనపై, నష్టమును కలిగించే ప్రతి దానిపై మనము విజయ శంఖారావమును ఊదుదాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మోకరిద్దాం ప్రియులారా. దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మనం మోకరిద్దాం ప్రియులారా. కన్నీళ్లు కారుద్దాం, రోదిద్దాం, విరిగి నలిగిన మనసుతో దేవుని వేడుకుందాం. విజయాన్ని నువ్వు చూడబోతున్నావు. ఆమేన్. నీ పరిస్థితులలో మార్పును చూడబోతున్నావు. నీ సమస్యలపై విజయాన్ని చూడబోతున్నావు. నీ అసమాధానకరమైన కలవర పరిస్థితులపై జయాన్ని చూడబోతున్నావు. దేవునికి స్తోత్రం. ఎస్, నమ్మిన వారు ఆమేన్ చెప్దామా? వారు ఆమేన్ చెప్దామా? ఎస్, ఈ రాత్రి నుండి మేము ప్రార్థిస్తాం. విడువక ప్రార్థన చేస్తాం, మొరపెడతాం దేవుని సన్నిధిలో. నా దేవుడు నా ప్రార్థన ఆలకించినంత వరకు నేను వెను తిరగను అని ఒక పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఎస్, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రాత్రి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థనాత్మతో ప్రభు నింపును గాక. ప్రార్థించు వారిగా దేవుడు చేయను గాక. నీ పాప భారమును తొలగించేది ప్రార్థన, నీ దోషములను క్షమించేది ప్రార్థన, నీ గాయములను మాన్పేది ప్రార్థన, దేవునికి నీకును సమాధానకరమైన సంధిని కలుగు చేసేటువంటిది ప్రార్థన. హల్లెలూయా. దేవునికి నీ మీద క్షమ కలిగించేటువంటిది ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్, ప్రార్థన దేవునికి నిన్ను సమీపంగా చేస్తుంది. నీ రూపాన్ని మారుస్తుంది, నీ పరిస్థితిని మారుస్తుంది, దైవత్వములోనికి నిన్ను నడిపిస్తుంది ప్రార్థన. ఆధ్యాత్మిక జీవితంలోను ముందు కొనసాగడానికి నీకెంతగానో సహాయపడుతుంది. కృంగిన వేళలో, ధైర్యం చెడిన వేళలో, బలహీన సమయాలలో మనసు అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో ప్రార్థన ఆదరణను కలిగిస్తుంది. దేవుని సన్నిధిలో ప్రార్థించు, అన్య భాషలతో ప్రార్థించు, స్తుతిస్తూ ప్రార్థించు, దేవుడు చేసిన మేలులను తలంచి ప్రార్థించు. హల్లెలూయా. ఎస్, ఒక వ్యక్తి దేవుడు నాకేం చేయలేదండి, దేవుడు నాకేం జరగలేదండి, ఏ కార్యాలు కూడా. ఏమంటే పాస్టర్ గారు, నేను ఈ రోజు నుండి ప్రార్థన మానేస్తున్నాను, నేను మందిరానికి రాను, ప్రార్థన మానేస్తాను అని అనుకొని ఇంటికి వెళ్ళాడు. సరే, ఇంటికి వెళ్ళినటువంటి అతను చివరికి ఏదో చిన్న ప్రార్థన చేసి ఇక అసలు ఆగిపోదాం, భక్తులు ఆగిపోదాం, ఇంత భక్తి చేసినా నాకేం కలగలేదని ఆ తీర్మానంలోకి వచ్చి కూర్చొని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. కొద్దిసేపు ప్రార్థన చేద్దామని మొదలుపెట్టిన అతను ప్రార్థన ప్రారంభించాడండి. ప్రభువా, నన్ను ఎంతగా మీరు ప్రేమించినందుకు స్తోత్రం, నన్ను కాపాడినందుకు స్తోత్రం, మంచి ఉద్యోగాన్ని ఇచ్చినందుకు స్తోత్రం, అప్పుల నుండి విడిపించినందుకు స్తోత్రం, ఎన్నో చేసినందుకు స్తోత్రం, ఆ సమస్యల నుంచి విడిపించినందుకు స్తోత్రం, ఆ రోగమును బాగు చేసినందుకు స్తోత్రం, పిల్లలను దీవించినందుకు స్తోత్రం అని ఇలాగ అన్ని థ్యాంక్స్ చెప్పుకుంటూ వస్తూ అయిపోయి ఆమెనన్న తర్వాత అతను మళ్ళీ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు, నేను దేవుని సన్నిధిని మాననండి, దేవుడు నాకు ఎన్నో మేలులు చేశాడు, ఈరోజు నేను బ్రతికున్నానంటే కేవలం దేవుని కృపే, ఇంకేం కావాలండి నాకు, అందుకని నేను దేవుని సన్నిధిని మానుకోనండి. బాబు, ఎవరు చెప్పారు నిన్ను మానుకోమని? నీ అంతటా నువ్వే వచ్చావు, చెప్పావు, వెళ్ళిపోయావు. నేను ఇంతకాలం దేవుని సన్నిధికి వస్తున్నా, నాకేం కలగలేదన్నావు. కానీ తన మనస్సు ఒప్పుకోలేదండి. ఏం చేయలేదా దేవుడు నీకు అని. దేవునికి స్తోత్రం. ఎస్ ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం అలా కూర్చొని గత దినాల జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎలా నడిపించాడో, ఎలా మేలు చేశాడో, ఏ కార్యాలు చేశాడో
ఈ రోజున ఇలా ఉన్నామంటే ఎవరు దానికి కారణము? ఇంకా నాకు దేవుడు ఏమి చేయలేదని అనటానికి నీ మనసు ఒప్పుకోదండి, ఒప్పుకోదు. కానీ కృతజ్ఞత, దేవుడు చేసిన ప్రతి కార్యమును తలంచి కృతజ్ఞతగా దేవునికి థ్యాంక్స్ చెప్తాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం ప్రియులారా. నమ్మకస్తులైన వారిని దేవుడు దీవిస్తాడు, బహుగా దీవిస్తాడు. ఆమేన్. చేయబడిన మేలును మరువద్దు, చేయబడిన ఉపకారమును మరువద్దు. కృతజ్ఞత కలిగి ఉందాం. అట్టి కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు ఇంకనూ బహుగా దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. కుము దివెన్ పాల్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. మరి చక్కగా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే తమ్ముళ్ళు, బ్రదర్స్ ఈ పరిచర్యకు సహకారంగా ఉంటామంటున్నారు. చాలా సంతోషం. దేవుడు వారిని దీవించునుగాక. శైలు, చాలా గాడ్ బ్లెస్ యూ తల్లి. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్. ఎస్, కృప మీ అందరికీ తోడైనగాక. సురేంద్ర, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. రాత్రి మీరు ఏ సమస్యలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థించడం మానొద్దు. దేవుని సన్నిధిలోనూ మోకరించు, దేవుని సన్నిధిలోనూ ప్రార్థించు. జయాలను తప్పకుండా చూస్తాం. శ్రీనివాస్ చిన్న, ప్రైజ్ ది లార్డ్. డికే రాజేష్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. ఉదయకాలం 5 గంటల నుండి 6:30 వరకు జరుగుతుంది. ఈవినింగ్ 6:30 నుండి లైవ్ ప్రారంభించబడుతుంది. కనుక తప్పకుండా 8:15 కల్లా మీరు లైవ్లో జాయిన్ అవ్వాల్సిందిగా ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు ఈ రాత్రి మిమ్ములను ఆసక్తి, ప్రార్థించేటువంటి ఆసక్తి మీ హృదయాలలో మండించునుగాక ప్రభు. గ్లోరీ టు గాడ్. ప్రార్థనలు ఏకీభవించండి. సమయంలో మీకోసం ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ప్రార్థించకుండా నిద్రమత్తు తొలగిపోవునుగాక. ప్రార్థిస్తుండగా డిస్టర్బెన్స్ తొలగిపోవునుగాక. ప్రతి కలవరము తొలగిపోవునుగాక. మీరు ప్రార్థించుటకు దేవుడు ప్రార్థనాత్మతో మిమ్మల్ని నింపునుగాక. ప్రార్థించు అభిషేకమును దేవుడు మీకు అనుగ్రహించునుగాక. గజ్జల శైలు తల్లి, ప్రైజ్ ది లార్డ్. నూతనమైన బిడ్డలను ప్రభు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. అభిషేకం, ప్రార్థించే అభిషేకమును దేవుడు మీకు ఇచ్చునుగాక. మీ పెదవులు ప్రార్థనలు నింపబడునుగాక. మీ మనస్సు ప్రార్థనలు నింపబడునుగాక. ఆమేన్. రాత్రి దేవుడు మిమ్మల్ని నింపునుగాక. కృప, ప్రార్థించే కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పుకోండి. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు ప్రార్థనాత్మతో. బలమైన అభిషేకం, ప్రార్థించే ఆత్మ. ఈ రాత్రి దేవుడు మీకు, మీ కుటుంబాలలో సమృద్ధిగా ఆత్మ క్రీచేయునుగాక, ఆత్మ క్రీచేయునుగాక. ఆమేన్. చాలామంది చెప్పేది, నేను ప్రార్థించలేకపోతున్నాను, ప్రార్థనగా కూర్చోలేకపోతున్నాను, నిద్ర వస్తుంది ప్రార్థనలో కూర్చుంటే. థ్యాంక్ యూ లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తప్పకుండా కుమ్మ దీవెన పాల్, దేవుడు నిన్ను వాడుకొనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మీ ప్రతి ప్రయత్నమును దేవుడు సఫలపరచునుగాక. మీ ప్రార్థన దేవుని దైవ చిత్తానుసారమైనది ఉండాలి. మీరు అడిగేది దైవ చిత్తానుసారమై ఉండాలి. అది దేవుడు మీకు తప్పక దయచేయునుగాక. దేవునికి వ్యతిరేకమైనవి అవి ఏమాత్రం కూడా అనుగ్రహించబడవు ప్రియులారా. పర్మిషన్ గ్రాంటెడ్ కావు. అవి దేవుని చిత్తానుసారమై అవి అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయంగా అట్టి ఆత్మతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. అట్టి ప్రార్థనాత్మతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. ప్రభువా మీకు స్తోత్రం నాయన. ఎంతమంది బిడ్డలు లైవ్లో ఇంతవరకు ఏకీభవించున్నారు, వారిని కృపతో బలపరచండి, ప్రార్థనాత్మతో నింపండి. అటు ప్రార్థించే అభిషేకం
బిడల తలపై కుమ్మరించబడునుగాక, వారి హృదయమును నింపునుగాక. ప్రార్థనాత్మ జయవీరులుగా చేయండి నాయన. మరి ప్రతి సమస్యలో నుండి వారికి విజయమును కలిగించండి. ప్రతి సమస్యలో నుండి వారికి విడుదల కలుగునుగాక. తండ్రి కృప చూపి కుటుంబంలో సమాధానం, మన కుటుంబంలో ఐక్యతను, ఏక మనస్సును, సఖ్యతను, సమాధాన స్థితిని కుటుంబానికి అనుగ్రహించండి. కలవర పెడుతున్న ప్రతి సమస్య యేసు నామములో తొలగిపోవునుగాక. ఎంతమంది లైవ్లో అవసరత నిమిత్తం, సమస్య నిమిత్తం ప్రార్థనలు ఎక్కిపోయిస్తున్నారు, ప్రార్థించమని కోరుతున్నారు. ఏ సమస్య అయితే వారి హృదయమును కలవర పెడుతుందో ఈ రాత్రి తొలగించుమని, ఈ పరిచయను ప్రేమిస్తూ సపోర్ట్ చేస్తూ సహకారులుగా ఉన్న బిడ్డలను దీవించుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. యమునా చెల్లి, ప్రైజ్ లార్డ్ రా తల్లి, గాడ్ బ్లెస్ యూ. ఆశ చందని నైట్ అంతా ప్రేయర్ చేయాలని ఉంది. తప్పకుండా దేవుడు అంటే ఆత్మతో దేవుడు నింపునుగాక. ఆమేన్. యమునా, దేవుడు నిన్ను, తల్లిదండ్రులను, తమ్ముడిని దీవించునుగాక. ఆమేన్. గ్లోరీ టు గాడ్. మీ ప్రార్థన అవసరతలు, హల్లెలూయా, స్తోత్రం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి.
యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మానవుల రక్షణ కొరకై తన ప్రియ కుమారుని, మానవుల రక్షణ కొరకై తన ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము, లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ప్రైజ్ ది లార్డ్. ఈ లైవ్ చూస్తున్న మీ అందరినీ దేవుడు దీవించునుగాక. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.